డార్లింగ్స్ మా దగ్గర వాగు అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత ప్రశాంతంగా అవుతుందో. చాలా బాగుంటుంది ఈ వాగు అనేది. కానీ మీరు చూడండి నీళ్ళు అనేవి ఎంత నీట్గా ఉంటాయంటే, అంటే నడిసాం కదా కొంచెం మురిగ్గా ఉంది, ఇలా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మీరు సైలెంట్గా ఉంటాను, నేను కూడా ఒకసారి వాయిస్ వినండి మీరు. ఇంకా ఎక్కడి నుంచి అయితే వస్తుంది, ఇది ఇంకో వాగు, చిన్న వాగు, అది ఇది కలిపైతే పడుతుంది. సౌండ్ ఏంటి నేనండి, అదిగో. చూసారు కదా, జలుబు చేసింది, నాకు చేయలేకైతే రావడం కుదరట్లేదు. ఏం చేస్తా, సబ్స్క్రైబ్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి అలా వాగనేది ఇలా చూసుకుని ఇలా వెళ్ళిద్ది. ఇంక ఇదేంటంటే చీలలో పెడతారు కదా, నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇది ఇలా వస్తుంది. కానీ ఇక్కడ వాటర్ ఉంటే చూసారు ఎంత ప్యూర్గా ఉందో. కింద ఏమన్నా ఎగ్జాక్ట్గా కనపడిపోతుంది చూడండి. ఇదిగో చూసారు కదా, నా చేతితో సహా మొత్తం కనపడుతుంది. మెసేజ్ కనిపెట్టింది దీని ద్వారానే. నేను చెప్పాను కదా మన వీడియోలో అయితే, పాత వీడియోలో చెప్పాను రైతు అనేది ఎలా బాగుపడతారని. నాకు తెలిసిన రీజన్ దాంట్లో చెప్పాను. మీకు తెలిసిన రీజన్ ఇప్పుడు ఇకనే చూడకపోతే ఆ వీడియో చూసి, లేకపోతే ఈ వీడియో కిందైనా మీ రైతు అనేది బాగుపడాలంటే ఏం చేస్తే బాగుపడతాడు నాకు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే కనీసం ఏదో ఒకటి చేద్దాం. మొత్తం చేయలేకపోయినా కొంతమంది చేయొచ్చు కదా, నాకు తెలిసిన లెక్కైతే. సో ఏమంత మాట ఉంటే సారీ, బట్ రైతు అనేది బాగుపడాలి కదా. కానీ బాగుపడిన ఎవరే మన ఇండియాలో, అంటే మన దేశ వైద్యం లేదా మన దౌర్భాగ్యం తెలియట్లేదు. కానీ అసలు అబ్బా ఇంకా బలి అనే ఏదో పెట్లా జూమ్ చేస్తా చూడండి. సారీ సారీ, అది డార్లింగ్స్ చూసారు కదా, అలా చూడండి బలి ఉంది. ఇది అలా పెట్లు ఎగురుతూ ఉంటాయి, అన్నీ దోలు తీరుతూ ఉంటాయి. ఓకే గైస్, జై హింద్.